ఎన్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మంత్ అంతా ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. సో ద్వాదశ రాశుల వారికి జూన్ నెల ఎలా ఉంది అంటే, ఇంతకుముందు మనం గురు మార్పు గురించి తెలుసుకున్నాము. వివిధ రాశుల వారికి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఎవరు ఎలాంటి రెమెడీస్ని ఫాలో అవ్వాలి తెలియజేశాం కదా. సో ఆన్ ది హోల్గా జనరల్గా ఈ మాసం రాశి ఫలాలు తెలుసుకుందామండి. సో ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ముందుగా 12 రాశుల వారందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారు యొక్క కృపా కటాక్షం దొరకాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి శోభాయమానంగా ప్రతిదీ వాళ్ళ చుట్టూ వాళ్ళ కళ్ళతో చూసే ఒక గొప్ప శక్తి వాళ్ళకి కావాలని, అంతేకాకుండా రాజ్యాధికారం, ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారము, పవరు, స్టేటస్, దర్పం అందరూ ఉండాలి కదండి. మనిషి జన్మ ఎత్తిన తర్వాత అన్నీ ఉండాలి కదా. వీటితో పాటు విపరీతమైన ధనంతో పాటు ఇంకా వాళ్ళకి ఇష్టకామ్య సిద్ధి, వాళ్ళ మనసులో ఏవో ఉంటాయండి రకరకాల కోరికలన్నీ కూడా తక్షణమే అమ్మవారు నెరవేర్చాలని చెప్పేసి, ఈ 12 రాశుల వాళ్ళకి చక్కగా శుభంగా ఉండాలని చెప్పేసి, ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ చక్కగా ఈ 12 రాశులు ఎలా ఉందో చెప్పుకుందాం. 12 రాశులకు వెళ్ళబోయే ముందు ఈ మాసం ఒక విశిష్టత, ఈ మాసంలో రాబోయే ప్రముఖమైన రోజులు ఏమైనా ఉంటే ఒకసారి గుర్తు చేసుకుందామండి. చాలా ఉన్నాయండి. ఒక్కొక్క మాసం తీసుకుంటే మన ఈ క్యాలెండర్ చాలా బ్యూటిఫుల్గా అంటే మనం అన్నీ చెప్పుకోం ఇక్కడ. బట్ కొన్ని వచ్చేటప్పుడు జనాలకు తెలిసినంత వరకు చూస్తే అధిక మాస జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి మనకి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఈ మంత్ అంతా ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఈ టోటల్ మాసం అంతా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో దీంతో పాటు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2 శని త్రయోదశులు ఈ మాసంలో వస్తున్నాయి. నాకు బాగా గుర్తు, లాస్ట్ ఇయర్ ఒక 4-5 మంత్స్ ఒక్క శని త్రయోదశి కూడా లేదు. ఎవరికైనా రెమెడీస్ చెప్దామంటే ఈసారి 2 శని త్రయోదశులు రావటం వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. రెండోది ఏరువాక పౌర్ణమి అంటారండి. ఇప్పుడు కూడా మన విలేజెస్ లో చక్కగా చేస్తూ ఉంటారు. మా విలేజెస్ స్టిల్ చేస్తూ ఉంటారు. దాదాపు 300-400 ఎడ్లు ఏవైతేనేమండి వాటి చక్కగా కొమ్ములకు రంగులేసి గంటలు కట్టి కొత్తగా చిక్కాలు అవన్నీ కట్టేసి గుడి చుట్టూ ముందు కొన్ని రౌండ్లు వేసేసి ఊరంతా తప్పట్లు పెట్టుకొని చక్కగా బాజనీళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి పొలానికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇటువైపు తెలంగాణ వైపులో మన గ్రామ దేవతకు కానీ ఇంటి వెలుపు కానీ పూజ చేసుకొని సాకులు అవి పెడుతుంటారండి, ఎల్లమ్మలు అవి ఉన్న వాళ్ళైతే. అంటే ఎక్కువగా గ్రామ దేవతలకు ఎక్కువ పూజలు చేస్తారండి. మొదటి నుంచి మనకున్న ఆచారం అది. సో అది చాలా శోభాయమానంగా దివ్యంగా ఉంటుంది. సో అక్కడ నుంచి మన రైతులందరూ కూడా చక్కగా సస్యశ్యామలంగా వాళ్ళ పంటలన్నీ పండాలని కూడా మనం కోరుకుందాం. ఆ సందర్భంగా విషెస్ చెప్పుకుందాం అనమాట. సో ఇవి కాకుండా మనకి ఇంకా ఈ మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 5 రకాల గ్రహాలు మారుతున్నాయండి. మనకి ఎప్పుడు 3 లేదా 2, 4 మాక్సిమం మారుతాయి. కానీ ఈసారి 5 మారుతూ ఉన్నాయి. ఈ జూన్ నెలలోనే 5 మారుతున్నాయండి. ఒకటి ముందుకు వచ్చేటప్పుడు మనకి 1-2 రోజులు ముందుగా మిథున రాశి మారుతూ ఉన్నారు. బట్ దాని ఎఫెక్ట్ అంతా మనకి జూన్ మంత్ లో ఉంటుంది. మిథున రాశిలోకి ఎవరు మారుతున్నారు? మిథున రాశిలో వచ్చేటప్పుడు బుధుడు మారుతూ ఉన్నారు. తర్వాత మనకు సూర్యుడు మారుతూ ఉన్నారు. సో సూర్యుడితో పాటు మెయిన్ ముఖ్యంగా గురువు 2వ తారీఖున మారుతూ ఉన్నారు. ఆల్రెడీ మనం ఒక సిరీస్ చేసాం అనమాట. ఎడిషనల్ గా శుక్రుడు కుజుడు కూడా మారుతున్నారు. సూర్యుడు వచ్చేటప్పటికి 15వ తారీఖు మారుతున్నారు. 8వ తారీఖు శుక్రుడు, కుజుడు లాస్ట్ మంత్ 20th మారుతూ ఉన్నారనమాట. అంటే టోటల్గా ఏదైతే ఏమనండి 5 రకాల గ్రహాలు మార్పు మనం ఈ జూన్ మంత్లో చర్చించుకోబోతున్నాం అనేది ఇది కూడా జ్యోతిష శాస్త్రంగా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. సో రాశుల వారిగా ఈ 5 గ్రహాల మార్పు ఏ రాశి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, వారికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తే ఈ మాసం అంతా సునాయాసంగా సాగుతుందో తెలుసుకుందాం. సో తులారాశి వారికి ఎలా ఉంటుందండి జూన్ మాసం? సో తులారాశి చాలా మిక్స్డ్గా ఉంటుందండి. కొంచెం ఛాలెంజింగ్గా ఉందని మనం చెప్పుకోవాలి గ్రహస్థితిని బట్టి. బట్ మనం ఏం చెప్తారంటే దృష్టి లేదంటే గ్రహ వేద అని ఉంటుంది ఒక కాన్సెప్ట్తో కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ ఓవరాల్గా ఏది చూసుకున్నా కానీ ఛాలెంజింగ్ అయిన మంత్ అని మనం చెప్పుకోవాలి తులారాశి వాళ్ళు. ఇందులో ఫస్ట్ మనం గురుడు ఏదైతే మారుతున్నాడు, ఇప్పటిదాకా 9వ స్థానంలో ఉన్న గురువు 10వ స్థానంగా రావడంతో అంత ఫ్రీగా ఉండదు, కొంచెం ప్రొఫెషనల్, కొంచెం హెవీగా అనిపిస్తుంటుంది. డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ మనం నక్షత్రాలు చూద్దాం. చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు అంతా ఇందులో ఈ రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే రా, రీ, రూ, రే, రో, తాతి, తే, తూ, తే అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. మనం సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం చూసుకుంటే ఇందులో అన్ని గ్రహాలు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నాయని గమనించుకోవాలి. బట్ ఇది అందరికీ యాజ్ ఇట్ ఈస్గా అప్లై కాదు, వాళ్ళ ఇండివిజువల్ జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇందులో సూర్యుడు 9వ స్థానంలో ఉంటే ద్వేషం, వీళ్ళ చుట్టూ ద్వేషపూరితమైన వాతావరణం ఉంటుంది. అంటే వీళ్ళు బాగానే ఉంటారు, ఆ కొలీగ్స్ వాళ్ళ ఏళ్ళో ఏదో కావాలని చెప్పేసి వీళ్ళ మీద నిందలు వేసేసి గొడవ చేసేస్తూ ఉంటారు.
7వ స్థానంలో కుజుడు ఉండటంతో కొంచెం శారీరకంగా ఇబ్బందులు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. 9వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల విఘ్నాలు ఆటంకాలు కలుగుతూ ఉంటాయంటే శుక్రుడు 10వ స్థానంలో ఉండటంతో గొడవ కలహం ఉంటుంది. అలానే మనకి గురువు వచ్చేటప్పటికి ప్రొఫెషనల్లో కొంచెము ఏమంటారు స్లోనెస్గా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు చూసిన 5 గ్రహాలు ఏది వీళ్ళకి అంత అనుకూలంగా లేదు, కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. బట్ కొన్ని ఇందులో సూక్ష్మంగా సెన్సిటివ్ కొన్ని బట్స్ ఇఫ్ కండిషన్స్ ఉన్నాయండి, ఆస్పెక్ట్ ఉందా, లేదంటే మనకి వేద ఉందా, విపరీత వేద ఉందని అటు బట్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కానీ ఇంటెన్సిటీ అనేది మారుతూ ఉంటుంది, అది చెప్పుకోవచ్చు. రెండోది ఏమంటే వాళ్ళ ఇండివిజువల్ జాతకాన్ని కూడా మనం అసెస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పటి వరకు గోచార రీత్యం చాలా టఫ్గా ఉంటుంది, మంత్ ఛాలెంజింగ్గా ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉండాలని మనం చెప్పుకోవచ్చు. కేర్ఫుల్గా ఉండాల్సింది ఎందుకు, వేరే వాళ్ళు వీళ్ళు రెచ్చగొట్టే విధంగా ఉంటారు కాబట్టి వీళ్ళు రెచ్చిపోకుండా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి సంస్కృతిలో ఏం చెప్తారంటే సూర్యుడు 9వ స్థానంలో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్, ఓవరాల్గా గుడ్, ఇట్స్ అ పాజిటివ్. బట్ ఇన్ బిట్వీన్ ఏమవుతుందంటే వీళ్ళకి నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయం పుణ్యలాభార్థ నాశనాచ్చ నవమస్తేత్ భవేద్ రవి అంటారు. అంటే 9వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుందంట నింద అపరాధ అంటే వీళ్ళు దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ కానీ వీళ్ళ మీద నిందలేసేస్తూ ఉంటారంట. అందుకని కలహం నిర్దోషచ్చ వీళ్ళ ఎలాంటి లోపం లేకపోయినా కానీ వీళ్ళతో గొడవలు పెట్టుకుంటూ ఉంటారంట. తర్వాత ఏమంటే ధనక్షయం, ఈ టైంలో ధనం అనేది కోల్పోతూ ఉంటుంది. పుణ్యలాభార్థ నాశనాచ్చ అంటే మంచి ఉద్దేశంతో ఏదైనా పని చేసినా కానీ అది కూడా ఎక్కిరాదు, వీళ్ళ మీద అనవసరమైన గొడవలు వచ్చేస్తూ ఉంటుంది, విచారం కలుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. బట్ టోటల్గా వీళ్ళకి ఫాదర్ రిలేటెడ్ గొడవలు చేయటం, మంచి ఉద్దేశంతో ఏదైనా పని చేస్తే గిట్టని వాళ్ళు అవి ఇవి చెప్పేసి వీళ్ళ మీద గొడవలు పెట్టుకొని వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందని గమనించుకోవచ్చు. బట్ ఓవరాల్గా గుడ్. నెక్స్ట్ కుజుడు అగైన్ వీళ్ళకి ఒక యాంగిల్లో ప్రోగ్రెస్ ప్రాఫిట్స్ ఇస్తూనే అదర్ సైడ్లో ఏం చేస్తారంటే అన్న వస్త్రాది రాహిత్యం సదాక్లేశ జీవనం స్వబంధుభి కువార్త పుత్ర భాతృణం క్రోధ అంటారు. అంటే వీళ్ళు అన్నదమ్ములతో గొడవలు పడటం, తర్వాత కొడుకులతో గొడవలు పడుతూ ఉంటారు. బట్ వీటికన్నిటికీ కూడా ముఖ్యంగా ఏంటంటే అన్నానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు, తర్వాత మానసికంగా తర్వాత ఫిజికల్గా చాలా ఇబ్బందులతో ఉంటారు, విరోధం పెట్టుకుంటూ ఉంటారని చెప్పుకోవాలి. సో మనం చూసుకొని కుజుడు కూడా అంత అనుకూలంగా లేరు. నెక్స్ట్ 10వ స్థానంలో శుక్రుడు ఉంటే అక్కడ స్త్రీలకు సంబంధించి బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, గొడవలు అవుతాయి అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనకేం చెప్తారు స్వకులం, తర్వాత అర్ధనాశనం, రిపోప్రియం, స్త్రీ సౌఖ్య హాని అని చెప్తారు. అంటే వీళ్ళకి సంబంధించిన స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా వీళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. రిపో భయం అంటే శత్రు భయం విపరీతంగా ఉంటుంది. తర్వాత నిస్సత్వం, హాని అంటే ఏమంటారు అంత ఎనర్జీ లేకుండా ఉండేసి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా కలుగుతుందని చెప్పుకోవచ్చు. అగైన్ ఇక్కడ శుక్రుడు పాజిటివ్ కూడా మంచిగా కూడా చేస్తున్నారు. ఏ విధంగా ఎవరికైనా కొత్తగా వెహికల్స్ కొనుక్కోవాలని బాగా కలిసి వస్తుంది. ఎడ్యుకేషన్లో బాగా ఎవరైనా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే వీళ్ళంతా బాగా కలిసి వస్తుంది. అకాడమిక్ పెర్ఫార్మెన్స్ బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. రైట్. సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి, అవైనా సపోర్టివ్గా ఉన్నాయా? ఆల్మోస్ట్ కొంచెం వీళ్ళకి అగెనెస్ట్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో చిత్తా నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, షాపింగ్స్ అయితే చేస్తారు, ఇది ఓవరాల్గా పాజిటివ్. బట్ ఇందులో ఛాలెంజింగ్ ఏంటంటే దరిద్రము, దేహపీడనము, పరవాసనము అంటే అవుట్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఫిజికల్గా హెల్త్ సరిగా ఉండదు, ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటుందని చూపిస్తూ ఉంటుంది. అలానే స్వాతి నక్షత్రం వాళ్ళకి పరవాసం, ఫారిన్ అవుట్ స్టేషన్కి వెళ్ళుండొచ్చు, ధనహీనత, ధనాన్ని కోల్పోవచ్చు, తర్వాత వీళ్ళకి డబల్ ఫైనాన్స్ రావాల్సింది రాదు, రెండోది ఫైనాన్స్కి వీళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి ఎక్స్ట్రా ధనం కావాలి, అసలు రావాల్సిన ధనమే రాదు, ఈ టైప్ సిచ్యువేషన్స్లో ఎక్కువ ఉంటూ ఉంటారు. తర్వాత షాపింగ్స్ అవన్నీ చక్కగా చేస్తారని చెప్పుకోవచ్చు. విశాఖ నక్షత్రం వాళ్ళకి దరిద్రము, ధనహీనత రెండు నెగిటివ్గానే, పాజిటివ్ సైడ్లో అగైన్ అవుట్ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు, అవుట్ ఆఫ్ ది స్టేషన్ ఉండొచ్చు. వస్త్ర లాభం, టోటల్గా ఏమైనా గిఫ్ట్స్ అవి అన్ఎక్స్పెక్టెడ్గా ఇవన్నీ వచ్చే అవకాశం కూడా ఉందని మనం చెప్పుకోవాలి. మనం చూసుకుంటే ఈ మంత్ తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మంత్, కొంచెం పేషెన్సీగా ఉండవలసిన మంత్. ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోకుండా కొంచెం పోస్ట్పోన్ చేస్తే బెటర్. ఇన్ కేస్ తీసుకోవాల్సి వచ్చినా కానీ వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళ అడ్వైజెస్ తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. రైట్. సో వీళ్ళకి ఏమైనా పర్సనల్గా రెమెడీస్ సూచిస్తారండి? పర్సనల్ రెమెడీ అంటే వీళ్ళకి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఒకసారి చూసుకోవాలండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఏకాదశి రుద్రాభిషేకం అది కూడా ఇంటికి పిలిపించుకొని పండితులతో కనుక చేయించుకుని ఇంట్లో దోషం అంతా పోతుంది. ఎప్పుడైతే వేదఘోషపు చేస్తారో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయేసి, మనకి శాస్త్రాలు కూడా వివరించారనమాట, ఎక్కడైతే వేదఘోష జరుగుతూ ఉంటుందో అక్కడ అలక్ష్మి ఉండదు అని చెప్తారు. ఎందుకంటే వీళ్ళ ఇంట్లో 2 hours 3 hours కంప్లీట్ మహాన్యాసం, చాలా పెద్ద మంత్రం ఉంటుంది అనమాట, ఆల్మోస్ట్ 2 hours 3 hours పూజ ఉంటుంది. ఒక 2 పండితులను పిలిపించుకుని వాళ్ళ చేత చక్కగా పూజలు చేయించుకుంటే బాగుంటుంది. ఇంకా ఏమైనా కనుక చేయగలిగితే కుబేరు పాశుపతాభిషేకం చేయించుకుంటే దానికి ప్యారలల్గా
కొంతమంది బ్రాహ్మణులు కుబేర పాశుపతం మంత్రం చదువుతుంటారు, కొంత మహాన్యాసంతో రుద్రం చదువుతూ ఉంటారు. వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ చేత చేయించుకుంటే చాలా బాగుంటుంది. ది బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు ఈ టైంలో, ఎందుకంటే ఏ గ్రహం కూడా వీళ్ళకి అనుకూలంగా లేదు. సో తదుపరి వృశ్చిక రాశి వారికి జూన్ మంత్ ఎలా ఉంటుందండి? సో వృశ్చిక రాశి వాళ్ళకి ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే వృత్తిరీత్యా గురువు 9వ స్థానానికి వెళ్ళటంతో మహాభాగ్య యోగం అంటారు. ఈ గురుడు టోటల్ 1 year వీళ్ళకి మంచి ఆరోగ్యాన్ని, సంపదల్ని, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిని, ఐశ్వర్యాన్ని, పిల్లల విషయంలో చక్కగా ఉండటం బాగుంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఈ జూన్ మంత్లో కూడా మనకి గురువు కాకుండా ఇంకా 4 గ్రహాలు మారుతున్నాయి. ఒక్క సూర్యుడు తప్పక మిగతా అన్ని గ్రహాలు కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా వీళ్ళకి 75 to 80% చాలా బాగుంది. ఇట్స్ అ వెరీ గుడ్ పీరియడ్లో ఉన్నారు వీళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అని వృశ్చిక రాశిలో ఉంటారు. అందులో పేరు బలం ప్రతి చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీను, నేను, యా, ఈ, యు అన్న అక్షరాలంతా ఇందులో ఉంటారు. మనం లఘు గోచారం, సూక్ష్మ గోచారం పెట్టి చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి గురువు టోటల్ ఇయర్ అంతా మహాభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటారు. అయితే సూర్య భగవానుడు మాత్రం వీళ్ళకి పీడాం, శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలానే శుక్రుడు, కుజుడు 6వ స్థానంలో ఉండటంతో వీళ్ళకున్న వెల్త్, సంపదలు పెరుగుతూ ఉంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బాగుంటుంది. ఒక 45 days to 50 days చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. అలానే బుధుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండటంతో అగైన్ పిల్లలకి సంబంధించి కానివ్వండి, తర్వాత ధనానికి సంబంధించి కానివ్వండి, అన్ఎక్స్పెక్టెడ్గా ధనం వచ్చే అవకాశం కూడా వీళ్ళకి ఉంటుంది. 9వ స్థానంలో శుక్రుడు ఉండటం అగైన్ మహాభాగ్య యోగం. అంటే ఇప్పుడు టోటల్ వచ్చే ఒక 30-35 days వీళ్ళకి భాగ్య స్థానంలో 2 శుభగ్రహాలు ఉన్నాయి. సో ఇవి టోటల్గా 2 రకాలుగా బెనిఫిట్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. స్పౌస్, భార్య భర్తల నుంచి హ్యాపీనెస్, గెయిన్ అంతా ఉంటుంది. అలానే గురువుల దగ్గర నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది మనం చెప్పుకోవచ్చు. లాట్ ఆఫ్ ప్రమోషన్స్, చాలా చేంజెస్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి, పాజిటివ్గా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. సూపర్. వీళ్ళకి 8వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంది, మనకి సంస్కృతంలో ఏం ఉందో చెప్పుకొని తర్వాత మనం ఇది చెప్పుకుందాం. ఇదేమంటే దుర్దోష శత్రు సంవాదం గమనాగమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే భవేత్ రవి అని చెప్తారు. అంటే ఏంటి, దుర్దోష వీళ్ళకి చెడ్డ ఆలోచనలు వచ్చేస్తుంటాయి అంట. ఇచ్చేద్దాం, వచ్చేద్దాం, ఇదేముంటుంది, అదేముంటుంది, చెడ పనులు చేయాలి అని ఒక మైండ్ డైవర్షన్ అవుతూ ఉందని చెప్పుకోవచ్చు. అలానే గమన వ్యధ, అటు ఇటు కనుక ట్రావెల్స్ చేస్తే అందులో పెద్ద లాభం ఏమి ఉండదు అని చెప్పుకుంటారు. బట్ ముఖ్యంగా వీళ్ళకి ఏం చెప్తారు, దుఃఖ వార్త శృతం చేయవ అని వీళ్ళకి దుఃఖం కలిగే ఒక వార్తను అయితే వింటారని మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా June 15th నుంచి 25th లోపు ఈ 10 days అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే సూర్యుడు మారిన ఫస్ట్ 10 days చాలా ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ మీద, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బట్ ఆ తర్వాత నార్మల్గా ఉంటుంది, ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది, కేర్ఫుల్గా ఉండొచ్చు. బట్ ఇది ఒక్క విషయం పక్కన పెట్టేస్తే అగైన్ మిగతా విషయాల్లో చూసుకుంటే కుజుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉన్నారు. కుజుడు 6వ స్థానంలో ఉంటే వాళ్ళలో కాంపిటేటివ్ నేచర్, రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్, ఎనిమీస్ మీద వీళ్ళది పై చేయిగా ఉండటం, అలానే డే టు డే వర్క్ వాళ్ళు ఏదైతే కనుక చేసుకుంటే అందులో చాలా షార్ప్నెస్ వస్తుంది, చాలా ఫోకస్ పెరుగుతుంటుంది. అందులో ఎవరైతే టెక్నాలజీ సైడ్ ఉంటారో వాళ్ళంతా చాలా అద్భుతంగా రాణిస్తారని మనం చెప్పుకోవచ్చు. మనకేం చెప్తారు, వస్త్రలాభం, ధనలాభం, ధాన్య లాభం, యశః అని చెప్తారు. ఇన్ని లాభాలు వస్తుంటే కీర్తి ప్రతిష్టలు కూడా వస్తూ ఉంటాయి అని చెప్తారు. మనోల్లాసో, మైండ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. ధర్మసిద్ధి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా కానీ మనకి రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. బట్ ఇక్కడ ధర్మసిద్ధి అంటే వాళ్ళు ప్రొఫెషనల్ కానివ్వండి, ఏదైనా మంచి జాబ్ చేస్తూ ఉంటే అందులో ఒక ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అనుకున్న పనులు అవుతూ ఉంటాయి. ఇప్పటిదాకా లాంగ్ చెరీష్ డ్రీమ్స్ ఏమైనా ఉన్నా, పెండింగ్ ఉన్నా కానీ అవన్నీ నెరవేరే ఒక మంచి టైంలో ఉన్నారని నేను చెప్తాను. తర్వాత 9వ స్థానంలో అగైన్ శుక్రుడు చాలా మంచి మహాభాగ్య యోగాన్ని ఇస్తూ ఉంటారు. శుభగ్రహం 9వ స్థానంలో ఉంటే 9వ స్థానాన్ని భాగ్యస్థానం అంటారు. లక్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది, అనుకున్న పనులన్నీ జరుగుతుంటాయి. అగైన్ ఇక్కడ వస్త్రలాభం, ఆరోగ్యం, గురు భక్తి, ధర్మకృత్, స్వధర్మకృత్ అంటే స్వధర్మంగా చక్కగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. చిత్తశుద్ధి, ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అభిష్టార్థ, అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. టోటల్గా ఏది చూసుకున్నా కానీ ఇన్ కేసు ఎవరైనా లవ్, రొమాన్స్, ప్లేజర్స్ ట్రిప్స్, అలా ఫన్ ట్రిప్స్ వెళ్ళినా కానీ చక్కగా కలిసి వస్తుంది. ఇట్స్ అ వెరీ గుడ్ పీరియడ్ అని మనం చెప్పుకోవచ్చు అండి. సో వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది గ్రహాల ప్రకారం. నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి? నక్షత్రం చూసుకుంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉందండి. విశాఖ నక్షత్రం వాళ్ళకి మెయిన్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది. వీళ్ళకి అనుకున్న అంత టైం అందదు, బట్ వీళ్ళు ఫైనాన్షియల్ కమిట్మెంట్ కూడా పెరుగుతాయి రెగ్యులర్గా చూస్తే. ఇది ఒకటి. బట్ వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం చాలా ప్లాన్డ్గా ఉంటే దే గట్ రియల్లీ ప్రమోషన్ అండి. సో అదే చూడండి, కలిసి వస్తే కాలం వస్తే అన్నీ వచ్చేస్తాయి అన్నట్లు
మెయిన్ గురువు బాగా మారటంతో 1 year హోల్గా ఉంటుంది కాబట్టి చాలా బెనిఫిట్గా ఉంటుంది. వస్త్ర లాభం. నెక్స్ట్ అనురాధ నక్షత్రం వాళ్ళకి అగైన్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది. ఒక పక్క రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతుంది. బట్ వీళ్ళు ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ రిలేటెడ్ డీలింగ్స్ చేసే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. వస్త్రలాభం, ఇంకా షాపింగ్స్ అవన్నీ చక్కగా చేసుకుంటారు, గిఫ్ట్లు అన్నీ వస్తాయి అనుకోవచ్చు. అగైన్ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్. ఒక పక్క ఫైనాన్షియల్ కమిట్మెంట్ పెరుగుతూ ఉంటుంది, వచ్చే ఆదాయం తగ్గుతూ ఉంటుంది. బట్ అగైన్ వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, సో వెరీ గుడ్ ప్రమోషన్ వస్తుంది. వస్త్రలాభం, అగైన్ షాపింగ్స్ అన్నీ చేసి కొనుక్కుంటారు. హెల్త్ కాంప్లికేషన్స్ ఫస్ట్ 10 days జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. బట్ ఓవరాల్గా ఇట్స్ వన్ ఆఫ్ ది గుడ్ పీరియడ్ అండి. ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది అనుకోండి, బట్ మిగతా అన్ని విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ టైం అని నేను చెప్తాను. రైట్. మరి వృశ్చిక రాశి వారికి ఎలాంటి రెమెడీస్ ఇస్తారండి? నేనేం చెప్తానంటేనండి, గోచార రీత్యా అనుకూలంగా చాలా రోజుల తర్వాత వీళ్ళకి వస్తుంది. మార్నింగ్ కూడా నాకు వృశ్చిక రాశి వాళ్ళ నుంచి ఫోన్, మార్నింగ్ కళ్ళు తెరిచిన వెంటనే ఫస్ట్ అమెరికా నుంచే కాల్ నాకు. సో అక్కడికి వెళ్ళారు, 3 years నుంచి ఎంఎస్ కంప్లీట్ అయిపోయింది, జాబులు. 3 years అంటే అప్పుడు అదే సేమ్ ఈ లైఫ్ ట్రెండ్ ఫాలో అవుతుంది. 3 years బ్యాక్ అర్ధాశ్రమ్స్ అని, ఆ తర్వాత అక్కడ ఎవరో లవ్, ఆ తర్వాత ఇది చాలా అంతా అయిపోయింది, ఇంతవరకు జాబ్ లేదండి, ఏంటండి మీ రాశి ఫలాలు చూస్తాము, మీరు అనురాధ నక్షత్రం గురించి చాలా హైలైట్ చేస్తారు కదండి, అందుకని నాది కూడా అనురాధ నక్షత్రం వచ్చానని చెప్పుకుంటూ వచ్చారు. నాకు ముందు మళ్ళీ 2-3 ఆశ్వాసం కూడా కలిసి అది కూడా రెఫరెన్స్ ఇచ్చారు, నేను ఆల్రెడీ కలిశానండి. మరి వెళ్ళి మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు బాబు, అండ్ మరి ఆల్రెడీ మీకు జాబ్ లేదు, ఎంఎస్ కంప్లీట్ అయిపోయింది, ఈ టఫ్ టైంలో మళ్ళీ ఎంత ఖర్చు పెట్టి, ఎందుకంటే లేదండి నాకు మీ అనాలిసిస్ కావాలని చెప్పి తీసుకున్నారు. చెప్పాను అనుకోండి. అంటే ఏం చెప్తానంటే ఇప్పటిదాకా ఇబ్బందులు పడిన వీళ్ళు ఒక్కసారి వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండివిజువల్గా కొన్ని దోషాలు అవన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. గోచార రీత్యా దేవుడి దేవల లాస్ట్ 3 years నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళు మంచి పీరియడ్లోకి వచ్చారు. బట్ ఈ పీరియడ్ వీళ్ళు ఎన్కాష్మెంట్ చేసుకోవాలి. అందుకని ఒకసారి జాతకం చూపించుకొని ఇంకా ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉంటే వాటికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఇంకా చాలా సూపర్గా ముందుకెళ్ళిపోయి ఒక బెస్ట్ టైంలో అయితే ఉన్నారని నేను చెప్తాను. సో వీళ్ళు ఒక్కసారి ప్లానెట్స్ అన్నీ మారుతున్నాయి కాబట్టి రుద్రాభిషేకం ఒకసారి చేయించుకుంటే బాగుంటుంది. గుళ్ళు ఏదన్నా 1-2 పుణ్యక్షేత్రాలు విజిట్ చేసి కొంచెం మొక్కుని అవి కావాలి ఇవి కావాలనుకుంటే సంకల్పం నెరవేరుతుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.